తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో ఎక్కడ చూచిన అకాల సంఘటనల స్థితిగతులలో కూడా మీ అపారమైన కృపా కనికరం చేత తండ్రి, నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ ఏ మంచి లేకపోయిన కృప చేత కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని, జీవను బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా తండ్రి, పాపము చేసి క్షమాపణ కోరని 7 వ్యక్తులు, వారికి పడిన శిక్షలు ఆలోచిస్తూ ఉండగా తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినుచున్న పిల్లలైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు, వినుచున్న పిల్లలైన వారందరినీ మీ కృపచేత బలపరిచి దీవించుమని, యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ సహాయాన్ని అందించి మీరు మహిమ పొందమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టండి కొద్ది నిమిషాలు మనము ఆధ్యాత్మికంగా ధ్యానించుకుంటానికి మనం సిద్ధపడదామండి. ఏంటి అంశము అంటే, ప్రియమైన సోదరులారా, పాపము చేసి క్షమాపణ కోరని 7 వ్యక్తులు, వారికి పడిన శిక్షలు నీకు తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం దైవలేఖనాన్ని పరిశీలన చేస్తూ ధ్యానించుకుంటాను మనం సిద్ధపడదామండి. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని దగ్గర పాపానికి శిక్ష ఉంది, పాపాన్ని నుండి విమోచింపబడటానికి, క్షమాపణ కోరుకుంటూ విమోచింపబడటానికి కూడా అవకాశం ఉంది. సో ఈ రెండింటిలో మధ్యన మనం ఉన్నాము కనుక ఇప్పుడు వినబోతున్న మాటలను బట్టి, ఒకవేళ నువ్వు క్షమాపణ కోరిన వ్యక్తిగా ఉంటే మరలా పాపంలో పడకుండా జాగ్రత్తగా నీ జీవితాన్ని ఆధ్యాత్మిక సంబంధ విషయంలో ముందుకు సాగుతూ, ఒకవేళ ఈ మాటలు వింటున్న సోదరుడా, సహోదరి, నీ జీవితంలో పాపం జరుగుతున్నదని తెలిసి కూడా దానికి క్షమాపణగాను పొందకపోతే ఎంత ప్రమాదం ఉందో ఇప్పుడు చెప్పబోతున్న వ్యక్తులు బట్టి గ్రహించి నీ పాపాన్ని విడిచిపెట్టుకుని ధన్యుడిగా మారితే నీకు మేలు కదా అని నిన్ను బలపరుస్తూ, లేక ఈ మాటల చేత నీ జీవితంలో గొప్ప మార్పును దేవుడు కలిగి చేయాలని, అట్టి ఆలోచన మీరు మారు వింటున్న బిడ్డలకు రావాలి అని దేవుని మాటలుగా చెప్పడానికైతే నేను ఇష్టపడుతున్నానండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు, కానీ వేషధారణ మాత్రం దేవుడు క్షమించడు. ఒకవేళ మనిషి చేతిలో తప్పు జరుగుతుంది అని కానీ గ్రహిస్తే, ఆ గ్రహించినప్పుడు దాని పరిష్కార మార్గాన్ని వెతికి ఆ పాపను విమోచింపబడటానికి, లేదా పాపం నుండి క్షమాపణ పొందుకొని శిక్షను తప్పించబడటానికి ట్రై చేయకపోతే పెద్దగా ఆ జీవరస్తులకి అతనికి పెద్దగా తేడా ఉండదండి. ఒక్కొక్క పాపంపై అంటే ఒక్కొక్క పాపంపై పాపము, తప్పుపై తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఒక చలనం లేనటువంటి దున్నపోతు మీద వాన చినుకు పడినటువంటి చూడండి, అటువంటి మొద్దుబారినట్లుంటే నువ్వు అనుకున్న గడియలో నువ్వు చేసిన పాపం నెత్తి మీదకి వచ్చి భయంకర శిక్షణకి నేను తీసుకుని వెళ్ళిపోద్ది. ఒకవేళ నువ్వు మత్తులో ఉండి గ్రహించుకుంటూ వెళ్ళిపోతున్నా, నువ్వు చేసిన పాపానికి శిక్ష నీ ఎడల కునికి నిద్రపోదు. అది పెళ్ళున ఎప్పుడు ఏ క్షణం దిగుద్దో తెలియదు. కనుక పాపము ఉన్నది అని అంటే దేవునికి మనిషి దూరం అయిపోతాడు. పాపము మనలో ఉన్నది అని అంటే ప్రియమైన వాళ్ళరా, మనం చెప్పే మరి అడిగేది ఏది కూడా దేవునికి వినపడకుండా అడ్డు వస్తుంది అన్న సంగతి కూడా మనకు తెలుసు. సో ఈ పాపాన్నే కడగటానికి క్రీస్తు ప్రభుల వారు, ఆ పాపం కొరకై ఆ పాపను విమోచించిన క్రీస్తు ప్రభులు వచ్చారు. కనుక మొదటి యోహాను రాసిన పత్రిక మీద చూస్తున్నట్లయితే, ఆ పాపానికి పరిష్కారమైన మందు ఏదైనా ఉన్నది అని అంటే ఆ మందే యేసు రక్తము. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7, 8, 9 చెప్పబడుతున్న మాటలు ఏంటంటే, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని విమోచిస్తుంది అంటాడు. కనుక సోదరుడా, సహోదరి, ఇప్పుడు చెప్పబోతున్న మాటలు ఒకవేళ నీవు ఆలోచించినట్లయితే, నీ జీవితంలో తెలుసో తెలియకో ప్రలోభాలకు లొంగో, కావాలనో, ఆనందం ఉందనో, కలిసి వస్తుందనో,
పర్వాలేదులే బాగా మూట కట్టుకుంటానికి వస్తుంది అనుకోను. ఒకవేళ పాపంలో ఒకదానికి కూర్చుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఒక రోజున నెలతో కలతో కలిగిందంటే నువ్వు తెచ్చుకున్న అన్నీ కూడా దారి ఖర్చులకు చాలు అని గుర్తెరిగి శ్రద్ధగా ఈ మాటలు విని పాపం చేసి ఒప్పుకొనకపోతే పాపం వాళ్ళ జీవితంలో ఉంచుకొని కప్పుకొనినట్లయితే 7 వ్యక్తుల యొక్క జీవితము ఎంత దుర్భరంగా తయారైందో ఆ వ్యక్తులను క్లుప్తముగా నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. ఎందుకంటే ఆ 7 వ్యక్తులు ఒక్క కాలానికి సంబంధించినటువంటి వారు మాత్రం కారు. ఏమండి, ఆ 7 వ్యక్తులకి ఒకరికొకరికి బంధుత్వాలు ఏం లేవు. ఆ 7 వ్యక్తులు చేసినటువంటి పాపక్రియలు అన్నీ ఒకే రకమైనవి మాత్రం కావు. మొత్తం మీద వీళ్ళు 7 చేసింది మాత్రం పాపం. పాపానికి వచ్చిన శిక్ష కూడా ఒకే రకంగా లేదు. అక్కడ శిక్ష ఉంది, ఒకరికి వచ్చిన శిక్ష మరొకరికి రాలే. కానీ ఈ 7 కామన్ పాయింట్ ఏంటి అని అంటే పాపము, అంటే దేవుని ఆజ్ఞను మీరటము, దేవుడు చేయమనేది చేయకుండా చేయడాన్ని సొంత ఉద్దేశంతో చేసుకోవటం, సొంతంగా ఎన్నిక చేసుకోవటం, సొంతమైన ఉద్దేశాలతో వెళ్ళిపోవటం. అలా వెళ్ళిపోతే దేవునికి ఇష్టం ఉండదు కనుక ఆ ఇష్టం కాని కార్యాలు చేసినటువంటి వారి మీదకి, వారి నెత్తి మీదకి కష్టమైన కార్యాలు రప్పించడం దేవునికి పెద్ద కష్టమే కాదండి అని ఈ మాటలు శ్రద్ధగా వింటూ ఆ 7 వ్యక్తులు క్లుప్తంగా కొన్ని అధ్యాయాలు చెప్తాను. మీకు కూడా కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలి కదండి, ప్రాక్టికల్. ఆ అధ్యాయంలో ఉందో లేదో చూసుకొని, ఆ అధ్యాయం చదివినప్పుడు ఉందో లేదో చూసుకొని కూడా మరి నిర్ధారణ చేసుకునాలి. ఏదో బాగానే చెప్తున్నాడులే ఓ పాస్టర్ గారు, లేకపోతే పక్క ఆయన చెప్పేస్తున్నాడు అనుకొని గుడ్డిగా వెళ్ళిపోకండి. విన్నదే నీ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా, లేకపోతే మార్పుకి, లేకపోతే నన్ను ధన్యుడిగా మార్చేటట్టుందా, లేకపోతే వింటున్న మాటలు ఆశలు రేకెత్తించేసి ఉన్న స్థితిలో పడిపోయి మరింత అధోగతికి వెళ్ళిపెట్టేట్టు ఉంటున్నాయా, లేకపోతే వింటున్న మాటలు నా జీవితాన్ని స్థిరపరిచి ఆ పరమం చేరేటటువంటి విధానంలో ఉంటున్నాయా అని పలుకుతున్న మాటే అది నిర్ధారిస్తుంది. కనుక చాలా శ్రద్ధగా విని ఆ మాటలకు పరమార్థం గమనించడానికి ఆసక్తితో వినాలి. అప్పుడు తప్పనిసరి దేవుని కృపకు పాత్రలు అవడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా దానిలో లోటుపాట్లు ఉంటే మరి దాంట్లో మనం పడకుండా మంచిని తీసుకొని ముందుకు సాగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మొదటి వ్యక్తిగా నేను చెప్పే మాట ఏంటంటే, పాపం చేసి క్షమాపణ కోరని వ్యక్తులు, వారికి వచ్చినటువంటి శిక్షలు కదా మనం మాట్లాడుకున్నది. ఈ విషయాన్ని బట్టి మీరు ఆలోచిస్తే మన మొదట ఆది తల్లిదండ్రుల గురించి మనకు బాగా తెలుసు. వీరు దేవుడు తండ్రిని దేవుడు చెప్పిన మొదటిదని ఒకటి, తండ్రిని దేవుడు చెప్పిన మాటని వీళ్ళు ధిక్కరించారు. ఏమని? పండు తింటే చచ్చిపోతావు అని చెప్పాడు దేవుడు. సో చావటం అంటే ఏంటో అప్పటికే వారికి తెలియదు. ఏమండి, ఇప్పుడు మనకే తెలిసింది కానీ నేను వాళ్ళకి తెలియదు. మొత్తం మీద దేవుని ఆజ్ఞను మీరి, అంటే దుష్టుడు ప్రేరణ బట్టి దుష్టుడు సర్పరూపంలో వచ్చి మొత్తం మీద ఎట్టికాయలకు వీళ్ళు మోసం చేశాడు. తినవద్దన్న పండుని తినిపించేటట్టు ఆ యొక్క అబద్ధపు మాటలు చెప్పి తినిపించేశాడు. ఏమంటే వీళ్ళు ఆజ్ఞను మీరేశారు. అంటే దేవుడు చెప్పింది తినొద్దు అన్నది తినేసాడు. తినేదాన్ని బట్టి మొట్టమొదటి మనిషి దేవునికి దూరం అయిపోయాడు, దేవుని కోపానికి గురయ్యాడు, దేవుని సాహసాన్ని కోల్పోయాడు అనే సంగతిని మనకి ఎక్కడికి అర్థమవుతుంది. ఏంటి అంటే ఆ యొక్క పండు తినొద్దన్న తర్వాత వీళ్ళు తినేసిన తర్వాత మొదట అన్వేషకుడిగా పాపిని వెతుక్కుంటూ వచ్చినటువంటి క్రీస్తు ప్రభువే కాదండి ఆయన వచ్చారు. ఆయనకు ముందుగానే తండ్రి అయిన దేవుడు ఏదైనా తోటలో అవ్వాదను పండు తినేసిన తర్వాత వారిని ఎత్తుక్కుంటూ సంచరించుకుంటూ వచ్చాడండి, తోటలోనికి వచ్చాడండి. వస్తే చెట్టు చాటును దాక్కున్నాడు ఆదాం గారు. ఆదామా ఏంటి ఎక్కడ నా కొడుక అని అడిగితే నాకు భయం వేస్తుందండి అన్నాడు. ఎందుకు భయం వేస్తుంది? ఆయనకి తెలియక అడగట్లే, అసలు నీ నుండి రాబట్టాలి, నిజం రాబట్టాలి. తెలిసి నువ్వు తప్పు చేసేవని ఆయన దేవుడికి అర్థమైపోయినప్పుడు వెంటనే శిక్షించేయచ్చు. కానీ అసలు నీ నుండి నేను చేసేనని గ్రహింపు వస్తుందా రాదా అని ఆయన అడిగినప్పుడు ఆ రాంగ్ సమాధానం చెప్పడం కూడా తప్పే, ఒప్పుకోపోవటం కూడా తప్పే, తినొద్దని తినటం కూడా తప్పే. సో ఒక్కదానిని సరి చేసుకుంటానికి 100 అబద్ధాలు ఆడి 100 రకాలైనటువంటి శిక్ష, 100 రకాలైన మరి క్షోభం మన మీద తెచ్చుకుంటున్నట్లు ఎంతోమంది మనకు కనబడతామండి. ఆ ఒక్కటే కరెక్ట్ చెప్పేస్తే వస్తే శిక్ష వస్తుంది, లేకపోతే క్షమాపణ కోరుకుంటే క్షమాపణ వస్తుంది అనేటువంటి స్థిరమైనటువంటి స్థితి
ఆదిలో తల్లిదండ్రులు ఉంది, నేటి మానవులకు రేపు రాబోతున్న నవీన మానవులందరూ కూడా లేదండి ఈరోజు. ఆ గ్రహింపు రావకే ఈ రోజున అబద్ధాలు, అసత్యాలు అని పెచ్చరిల్లిపోతున్నాయి. కనుక ఇప్పుడు మనం అటువైపు వెళ్ళి ఈ మాటలు పెంచే కన్నా నేను చదువుతున్నాను చూడండి. తప్పు పండు తినేసి మీ అందరికి తెలిసిందే. 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావు అనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటుని. ఏం చేస్తున్నాడంటే భయపడి దాక్కున్నాడు. 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని ఆయన వెతుకుంటూ వచ్చాడు. అయ్యా నువ్వు తినొద్దన పండు తినేసానని ఆదాం గారు ఒప్పుకుంటే మరి పరిస్థితి ఎలా ఉంటుంది నాకు తెలియదు, కానీ ఒప్పుకోలేదు కనుక కప్పుకున్నాడు కనుక దేవుని కోపం వాళ్ళ మీద వచ్చి ప్రసవేదంతో నువ్వు బిడ్డల కంటావని ఆమెకి శిక్ష వచ్చింది. నువ్వు పంట ముడిస్తే గచ్చపొదలు ముండ్ల పొదలు రప్పిస్తే అని ఈయనకి శిక్షగా చేసిన ఫలితము ఆ విధంగా ఉంటుందని మరి శిక్ష వచ్చింది. అందును బట్టి నేల శపించబడింది ఆ సమయంలో. తదుపరి జరిగిన స్టోరీ ఏంటంటే ఆ తోటల నుండి వెళ్ళి గెంటేసింది దేవుడు. మాట అర్థమైందండి. పాపాన్ని కప్పుకుంటే నువ్వు ఉన్న స్థితి నుండి గెంటి వేయబడతావు, నువ్వు ఉన్న స్థితిని కోల్పోతావు, లేదంటే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. సో అర్థమైందండి. ఇక్కడ కేవలం తినేదాన్ని బట్టి దేవుని ఆజ్ఞను మీరేరు, గెంటి వేయబడ్డారు. సో ఇవన్నీ చెప్పిన ఆఖరిని ఒక మాటతో అన్నింటిని కంక్లూజన్ ఇస్తానండి. బాగా గమనించండి. 1, 2 ఆయన కొడుకు అయినటువంటి కయ్యోను గారు. కయ్యోను మనకు తెలుసు కదండి. ఏ తప్పు చేయలేదు తమ్ముడు. స్పీడ్కి వెళ్ళిపోయి పొలంలో ఉన్నప్పుడు తమ్ముడు మీద పడిపోయి చంపేశాడు. దేవుడు అడిగాడు, కయ్యోను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే ఇచ్చిన సమాధానం ఎలా ఉందో తెలుసా? నా తమ్మునికి నేను కావలి వాడనా అంటున్నాడు. అంటే అప్పటికి కయ్యోను ఏబేలుని చంపేశాడా లేదా? చంపేశాడు. అయ్యా నేను చంపేశాను, లేకపోతే ఇలా ఇది ఆవేశపడిపోయాను, లేకపోతే చేసిన క్షమించు అన్నట్టు మరో రకంగా ఉండేది. కానీ నా తమ్ముడు నేను కావలవాడనా అన్నాడు. అంటే నీ తమ్ముని యొక్క రక్తం భూమిలో నాకు మొరపెట్టిందయ్యా అని చెప్పాడు. సో ఆయన ఒప్పుకోలేదు. ఏమి జరిగిందో చూడండి. కప్పుకున్నాడు. కయ్యోను ఎందుకు చంపేసావయ్యా అంటే దుష్టుని సంబంధి చంపాడు అని 1 యోహాను రాసిన పత్రిక 3:12 మనం చూస్తామండి. ఎందుకు చంపేశాడంటే అంటే దుష్టుడు కానీ ఒక వ్యక్తిలోకి ప్రవేశించాడంటే తల్లి, చెల్లి, పిల్ల ఇటు చేసే క్రియలకి ఇక వాయు వరుసలు కూడా ఉండనటువంటి కార్యాలు జరుగుతుంటే కారణం ఏంటి తెలుసా? ఆ దుష్టుడు ప్రేరణ బట్టే మనకు వచ్చినటువంటి కోరిక దుష్ట విధానంలో తీర్చుకుంటానికి, దుష్ట విధానంలో ప్రయత్నం చేసి ఏదంటే కానీ నువ్వు అది పొందేయి, అనుభవించేయి అన్నట్లుగా రెచ్చగొడతాడు దుష్టుడు. అంటే మన మనసులో ఉద్రేకాన్ని కలిగి చేస్తాడు. అంటే నీ కోరిక తీర్చుకుంటానికి సరైన మార్గానికి వెళ్తే తీరదు కనుక ఇప్పుడు వంకర మార్గాన్ని ఇలా వెళ్ళిపో, రైట్ అయిపోద్ది. వస్తే పెద్ద సమస్య వస్తుంది. ఎంతమంది చేయలేదు లోకంలో, వారిలో నువ్వు ఒకడివి అన్నట్టుగా దుష్టుడు ప్రోత్సాహపరిచినట్లుగా, మేలు చేసినట్టుగా, ఆనందాన్ని ఇచ్చేసినట్టుగా చేసి దేవుని చేత గట్టిగా లెంపలేయించేస్తాడు, శిక్షణకు నడిపించేటట్టుగా చేస్తాడు. ఆ టెక్నిక్ అది గమనించాలి. సో ఇక్కడ కూడా అవాదం తల చేసేది. ఇక్కడ కూడా వెళ్ళిపోయి దుష్టుడు ప్రేరణ బట్టి తమ్ముడిని చంపేసేసి అడిగితే నాకేం తెలియదు అన్నట్టుగా, అసలు అన్నీ తెలిసిన ఆయన వచ్చి అడుగుతుంటే నాకేం తెలియదు అన్నాడండి. గమనించారు కదా. తల్లిదండ్రులు కూడా బిడ్డలు ఒక సందర్భంలో ఎలా అడుగుతారండి, ఏరా పలానా ఇలా జరిగిందని అంటే అప్పటికి తల్లిదండ్రులకి ఆడు చేసినట్టు పొరపాటు అర్థమైపోద్ది, చెప్పేసి గ్రహించేస్తారు. ఏరా ఏంటి కొడుకా కూతురా ఏంటి ఇలా చేసావంటాడు. అబ్బాయి లేదు డాడీ మమ్మీ అసలు నేనేం చేయలేదు అంటాడు. అరే ఎక్కడ నేర్చుకున్నాడు అంటే ఎక్కడ నేర్చుకుంటే ముందు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆమె మీద ఈయన మీద ఆమె అబద్ధాలాడుతూ ఉన్నాయి కదా, వీళ్ళు విన్నారు చూసారుగా, దాన్ని బట్టి ఈ ప్రాక్టీస్ చాలా విషయాలు అలాగ ఉంటాయి. సో అటువైపు కన్నా ఇక్కడ మనకు కనబడుతున్నది. ఇక్కడ చూడండి 9వ వచ్చింది చదువుతున్నాం చూడండి. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యోను అడగగా అతను నేను ఎరుగను, తెలియదు ఆయనకి, నా తమ్మునికి నేను కావలవాడనా అని. అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి అని 12 వచ్చిన ఏమంటున్నాడంటే 11 కావున నీ తమ్ముని రక్తం నీ చేతి నుండి పుచ్చుకుంటకు నోరు తెరిచిన ఈ నేల మీద నుండకుండా నువ్వు శపించబడిన వాడవు. నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు అది ఇక మీద నీకు సారం నీయదు. ఇక 14 చివర వచ్చిన ఏమంటున్నాడంటే నేడు ఈ ప్రదేశం నువ్వు సారం నీకు ఇయ్యదు,
భూమి మీద దిగులు పడుతూ దేశ దిమ్మరమై ఉంటావు అని అనగానే, దోష శిక్ష భరించలేనిది అంటున్నాడు. నువ్వు దేశ దిమ్మరం పోతావు, నా దేవుని సన్నిధి వచ్చే అవకాశాలు ఎక్కడ కోల్పోయాడు. అంత మాత్రమే కాదు, మొట్టమొదటి భూమి మీదకి వచ్చిన మనుషులలో మొట్టమొదటి శపించబడిన వ్యక్తి ఎవరంటే కయ్యూను గారేనండి. భూమి మీదకు వచ్చినటువంటి ఆదామును వచ్చిన మనుషులలో మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి హేబేలు గారేనండి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ప్రారంభం ఎందుకు జరిగిందో, అసలు ఎందుకు జరిగిందో అని జాగ్రత్తగా మనం పరిశీలన చేసి ముందుకు వెళ్తే విషయాలు చాలా బాగా అర్థం అవడానికి అవకాశం ఉంది. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించేయండి. ఈ 2 మాటలు చెప్పి ముగించి రేపు చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, నీ వలన ఏంటండి, నువ్వు శపించబడిన వాడువు శాపానికి గురయ్యాడండి. అవ్వాదాం ద్వారా భూమి శపించబడింది. అవ్వాదాం శపించబడలేదండి. చాలా పనులు అవ్వాదాం శపించాడు అంటారు, ఎక్కడ కనబడదండి. భూమిని శపించి ఆ అవ్వాదాం కఠినంగా శిక్షకు అప్పగించాడు అనే సంగతి మనం 3వ అధ్యాయం చదివితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మన్నా ఎందును అంటున్నాడు. అంటే కారణం ఏంటి ఇంతకీ? ఏమంటే కారణం ఏంటి అంటే, తమ్ముడిని చంపేశాడు. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలరా, ఆలోచించేయాలని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ 2 విషయాలు మనకు కనబడుతుంది. మరి ఇక మిగిలిన భాగాన్ని రేపటి కాలంలో చెప్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. కాలాతీతం అయిపోతుంది, వినటానికి కూడా ఎక్కువ సమయం చూసేటప్పుడు ఖాళీ ఉండనటువంటి బిడ్డలుగా అనేక మంది ఉంటారు. సో దాన్ని బట్టి మరి ఇక్కడ 2 మాటలు, పాపం చేసి ఒప్పుకొనటువంటి 7 వ్యక్తులు 2 మీకు జ్ఞాపకం చేశాను, తండ్రి కొడుకుల్ని. ఏమండి, కనుక వాళ్ళు 2 పాపం చేశారు. ఆ దేవుడే అవకాశం ఇచ్చి అడిగితే, బాబో తప్పు అయిపోయింది క్షమాపణ కానీ, పశ్చాత్తాపం కానీ, తప్పు చేశాను కనుక క్షమించుమని అడగటం కానీ వీరిలో జరగలేదు. కనుక వారు చేసినటువంటి శిక్ష, వారు చేసినటువంటి కార్యానికి శిక్ష వారి నెత్తి మీదకి వచ్చింది. ఈ రోజున కూడా ఒకవేళ మనం చేసిన శిక్ష మనం తప్పించబడాలి అంటే, ఆ పాపం జరుగుతుందని తెలిస్తే, ఒకరి సోదరుడా సహోదరి, ఆ పాపం ద్వారా ఎంత ప్రమాదం వచ్చిందంటే, ఉన్న సౌఖ్యాన్ని కోల్పోయారు, చేసిన పనికి త్రిలోదకాలు అది సరైన ఫలితాన్ని ఇవ్వట్లేదు, శరీరం ఎన్నో బలహీనతలు తెచ్చుకున్నారు, ఆ తోట నుండి గెంటివేయబడ్డారు. దీన్ని బట్టి చూస్తే ఒక్క పాపం ఎంత ప్రమాదం తెచ్చిపెట్టిన చూసారా? ఒక్క పాపమే దేశ దిమ్మరం చేసేస్తుంది. ఒక్క పాపమే మరల తిరిగి దేవుని సన్నిధికి రావడానికి వచ్చే అవకాశం లేకుండా చెప్పు. అయ్యా నీ చచ్చిపో, నన్ను ఎవరు చంపేస్తాడు, చంపే అవకాశం లేదు, నువ్వు బాధను అనుభవించాల్సిందే, టైం వచ్చినప్పుడు చచ్చిపోతావు అన్నట్లుగా కఠిన శిక్ష ఇచ్చాడు. కనుక ప్రియమైన సోదరుడా సహోదరి, మిగిలిన భాగాన్ని రేపు ఆలోచిస్తాం. ఒక మాట ఇక్కడ, ఒకవేళ ఈ 2 మాటల్లోనే నిజమే కదా, ఒకవేళ నేను కానీ తప్పు చేస్తే, ఈ పాపాన్ని బట్టే కదా, ఈ చేసిన తప్పును బట్టే కదా ఒకవేళ జరుగుతుందేమో నా జీవితంలో, ఒకవేళ నేను చేసిన కార్యాన్ని బట్టేనేమో ఈ నలతా కలతా కుటుంబంలో, నేను చేసిన మోసము దగా పాపాన్ని బట్టి, అన్యాయాన్ని బట్టి, అక్రమాన్ని బట్టి, క్రమం లేని జీవితాన్ని బట్టి ఏమో ఒకరి పరిస్థితులు వస్తున్నాయేమో అని ఒక్కసారి నా సహోదరుడిగా ప్రేమతో చెప్తున్నా, నీ మనసాక్షిని అడిగి చూసి, అది ఎక్కడ ఎందుకు జరిగిందో తెలిసిపోద్ది, నీ అంతరాత్మని చెప్తుంది. దాన్ని సరి చేసుకుంటానికి క్రీస్తు దగ్గరికి వస్తే నీ బ్రతుకు ధన్యకరంగా మారడానికి అవకాశం ఉంది. అందుకే ఒకళ్ళని వీడియో ఓపెన్ చేసి ఈ మాటను వినటానికే ఒకళ్ళ దేవుడి మాట నీకు పలికించాడేమో అని ఎవరో చెప్తే ఛానల్ వినలేదు, నువ్వు ఇప్పుడైనా వింటావేమో. ఇప్పుడు వినటానికేనేమో నా వీడియో టచ్ చేసి విని ఆ పాత రోత బ్రతుకు విడుదల పొంది, దానికి పరిష్కారం ఉంది. చేసిన పాపానికి శిక్ష ఉంది, దాని పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం ఏంటంటే, ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని క్రీస్తు ప్రభుని ఆశ్రయిస్తే, మనసు మార్చుకుంటే, పశ్చాత్తాపడితే, బాప్తిస్మం పొందితే, పాపను విమోచింపబడి రక్షించబడిన విధి నీతిమంతులుగా మార్చబడి, శిక్షను తప్పించబడి, నువ్వు నీ పిల్లలు నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండడానికి అవకాశం. అట్టి స్థితి ఒకవేళ వింటున్న నీదైతే ఎందుకు మార్పు చెందకూడదు? ఎందుకంటే శిక్ష నుండి, ప్రమాదం నుండి
ఉచితముగా తప్పించుకునే అవకాశం చెప్పుతుంటే ఎందుకు సద్వినియోగపరుచుకునే జీవితం ధన్యుడిగా మారకూడదు అని ప్రేమతో నీకు తెలియపరుస్తూ అలా మారుతావని నేను ఆశిస్తూ 1, 2 ఇంకా ఆధ్యాత్మిక స్థితిలో నడుతూ ఇంకా టూయిన్గా అటు ఇటు ఉండే పరిస్థితి అయితే అది ఇంకా మరింత జటిలమైన పరిస్థితి కనుక ఒక్కసారి ఆలోచించి ఆ లోటుపాట్లన్నింటి మనందరం కూడా దిద్దుకొని ఆయన చిత్తానుసారం బ్రతికే కృపనివ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇలా పాపం పిచ్చర్యలు బట్టి ఈ రోజున ఎక్కడ చూసిన అకాల సంఘటనలు, తుఫానులని, యుద్ధాలు అని, భయంకర రోగాలని, కలతలని, నెమ్మది లేకుండా, పొసుకక, సమాధానం లేక ఏమండి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఈ సమయంలో వినిన ఇరువురిని బట్టి ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రభు చిత్తమైతే ఇంకా 5 ఉంటారు కదా, 7 అన్నాం కదా, రేపటి కాల సమయంలో జ్ఞాపకం చేస్తాను. దేవుడి ఇచ్చిన మాటలు దీవించును గాక. పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం ఏంటో బిడ్డలు గమనించడానికి సహాయం చేయమని, మీ ఇష్టాన్ని చిత్త నెరవేర్చే బిడ్డలుగా బ్రతకడానికి మీ ఆత్మ తోడ్పాటునివ్వమని. ఒకవేళ నేను దుష్టుని ప్రేరణ బట్టి లోటుపాట్లుగా తప్పిదాలు మా జీవితంలో జరుగుతున్నాయి, మేల్కొని చక్కగా మీ దగ్గరకు క్షమాపణ పొందుకునే కృపను దిద్దుకొని సరి చేసుకునేటువంటి భాగ్యాన్ని ఇచ్చిన అవకాశం సద్వినియోగపరచుకునే కృప వినిన బిడ్డలైనటువంటి ఆలోచింపచేయండి. వినిన బిడ్డలందరూ దీవించమని మీరు మరొక అవకాశం మా బ్రతుకులు అనుగ్రహిస్తే మరొకసారి కలుసుకుంటానికి కృప చూపమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.